ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలనుకునేది తల్లిదండ్రులు ఎందుకంటే డబ్బులు లేక, ఆర్థిక స్తోమత లేక. కొంచెం సంపాదించే వాళ్ళైనా సరే తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదువుల కోసం దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూల్ కన్నా చేర్చుకుంటూ వచ్చారు పేద. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలోని ఇంగ్లీష్ మీడియం కిందకి మార్చడంతో పాటుగా మీరు దేంట్లో రాస్తారో ఎండింగ్లోకి చెప్పమంది. దానికి అనుగుణంగానే మూవ్ చేద్దామని. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంగ్లీష్ మీడియం వైపుకే పిల్లలు మూవ్ అయ్యారు. టోటల్గా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియం చదువులకి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. పిల్లలకు వచ్చేటప్పటికి ఓవరాల్గా మొత్తం 6.23 లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతుంటే 10th క్లాస్ 4.51 లక్షల మంది, అంటే 6,23,000 మంది చదువుతుంటే గవర్నమెంట్ స్కూళ్ళలో 4,51,000 మంది ఇంగ్లీష్లో చదవడానికే సిద్ధపడ్డారు, ఇంగ్లీష్లో పరీక్ష రాయడానికి. 5 ఏళ్లలో తెలుగు నుంచి దాదాపుగా 25% మంది ఇంగ్లీష్ మీడియంలోకి టర్న్ అయ్యారు. 10th ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఏకంగా 72.54% ఉన్నారు. ఇది ఒక చక్కటి మార్పు. ఆంధ్రప్రదేశ్లో పేదవాడికి దక్కినటువంటి ఒక అద్భుతమైన అవకాశం.